100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏం రిలీజ్ చేసి ఒకసారి చూద్దాం. 100 రూపాయల నాణెం మీద ఉన్న జెండా జాతీయ జెండా కాదు. ఇగో ఏదది 100 రూపాయల నాణాన్ని నిన్న విడుదల చేసిర్రు. భరతమాత. ఓకే, భరతమాతను మనం అందరం స్వాగతిద్దాం భారతీయులుగా. ఓకే, భరతమాత చేతిలో ఏ జెండా ఉండాలండి? ఆర్ఎస్ఎస్ జెండా ఉంది ఇక్కడ. ఆర్ఎస్ఎస్ జెండా మనకు కనబడుతోంది. మరి ఏముండాలి? భారతదేశ జెండా ఉండాలి కదా. భారతదేశ జెండా ఉండకుండా భరతమాత చేతిలో ఆర్ఎస్ఎస్ జెండా ఉంటే భరతమాతను మనం అవమానించినట్ట కాదా? అవమానించిన వీళ్ళని ఏం చేయాలి? భారత ప్రభుత్వాన్ని, ఈ బిల్లును రిలీజ్ చేసిన భారత ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలి? ఆయన మీద ఒక్కసారి ఏముందో చూడండి. ఇంకా తప్పే. భరతమాత చేతిలో భారతదేశం జెండా ఉండాలి, 3 రంగుల జెండా ఉండాలి. అది కాకుండా ఆర్ఎస్ఎస్ జెండా ఎట్లా పెడతారు? మీ అయ్యే జాగిరా భారతదేశం, మీ అయ్యే జాగిరా ఈ కాయిన్స్ విడుదల చేయడం. ఎట్లా విడుదల చేస్తారు? ఒక రకంగా భారతదేశం అనేది ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప మీ జెండాలన్నీ ప్రజల మీద బలవంతంగా రుద్దుమని కాదు కదా. ఆర్ఎస్ఎస్ జెండాను వెంటనే తొలగించాలి, భారతదేశ జెండాను పెట్టండి. ఇగో వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ సేవకులు, వీళ్ళని కూడా తీసేయాలి. ఓన్లీ భరతమాతను, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ పేదలు ఉన్నట్టు ఒక ప్రజలు ఉన్నట్టు బొమ్మ పెట్టుర్రి, భరతమాతను గౌరవించినట్టు బొమ్మ పెట్టుర్రి. ఆర్ఎస్ఎస్ను ఉట్టిపడే విధంగా ఎట్లా పెడతారు? వేరే ప్రభుత్వం వస్తే నిషేధించదా? మరి ఇంకో పార్టీ వస్తే, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ జెండా పెట్టుకోవాలి, లేకపోతే ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీ జెండా పెట్టుకోవాలన్నా? ఎవరు వస్తే అలా జెండా పెట్టుకుంటారా? స్వచ్ఛంద సంస్థలు మస్తుగున్నాయి, మీ ఆర్ఎస్ఎస్ ఒకటే ఉందా? వాళ్ళ స్వచ్ఛంద సంస్థల జెండాలు కూడా పెట్టాలి కదా. ఈ డిమాండ్ వస్తుంది. కాబట్టి వెంటనే ఈ జెండా తీసేసి వెంటనే భారతదేశ జెండా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, మరి అసలు ఇది చేయడమే తప్పు. మరి ఈ తప్పులో కూడా ఇంకో తప్పు ఉంది. ఏంది? ఒకసారి మీరు చూడండి, ఇట్లా చూద్దాం. 1925 100 years ఆఫ్ రాష్ట్రీయ స్వం సేవక్ సంఘట. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకే 100 మొత్తం మీద చూడొచ్చు మనం. ఇక్కడ స్వయం అని రావాలి, SVAYAM, స్వయం సేవక్ అని రావాలి. ఇడేమొచ్చింది చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్, SVA స్వం సేవక్. ఇంట్లో కూడా తప్పే ఉంది, ఇంట్లో కూడా తప్పే. అంటే వీళ్ళు చేసేది తప్పే, చేసిన దాంట్లో కూడా తప్పులే ఉన్నాయి. మొత్తం మీద భారతదేశానికి సంబంధించి స్వయం సేవక్ సంఘ్, స్వం సేవక్ సంఘ్ అని ఇంగ్లీష్లో ఉంది. స్వం, ఇగో SVAM, స్వం సేవక్ సంఘ్ అని ఇంగ్లీష్లో ఉంటే స్వయం సేవక్ సంఘ్ అని హిందీలో ఉంది. అసలు స్వయం సేవక్ సంఘ్ అనేది రావాలి. ఇంగ్లీష్లో ఉంది తప్పే, హిందీలో ఉంది తప్పే, అసలు ఈ బొమ్మ తప్పే. ఆ 100 రూపాయల నాణ్యం మీద 100 years ఆఫ్ రాష్ట్ర. ఎందుకు ఇది? భారతదేశం జెండా ఎటుపోయింది? భరతమాత ఎటుపోయింది? రాజ్యాంగం సింబలు లేవా? భారతదేశంలో ఐకాన్లు లేవా? భారతదేశానికి సంబంధించినటువంటి ఉమ్మడి సంపదకు పెట్టాలి. ఏ పార్టీకి అనుబంధంగా, ఏ స్వచ్ఛంద సంస్థకు అనుబంధంగా కాయిన్లు బయటకు రిలీజ్ చేయడం ఏంది? రాజ్యాంగానికి విరుద్ధం కాదు అది. ఎవరి ఆమోదం తీసుకున్నారు? ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇవన్నీ రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది.